నేనుంటే సరిపోతుంది, ఆయన సీన్లన్నీ కట్ చేసేసేయండి, నా డామినేషన్ ఎక్కువ అని మీరు చెప్పారని మీ మీద కేసు నమోదైంది, నిజమే? దర్శి పైన లాయర్ కేసు నమోదు చేశారు. కాదండి, అన్నే హీరో. నిజంగానా? షూర్. దర్శి పైన లాయర్ ప్రవేశపెట్టినటువంటి ప్రూఫ్స్ ని ఒకసారి చూపించండి. ప్రూఫ్ ప్లీజ్, లెట్స్ హావ్ ద వీడియో. మీరు చెప్పలేదు, చిన్న టెన్షన్ వస్తుంది, ఒక్క నిమిషం. పెద్ద టెన్షన్ వస్తుంది చూస్తే చూడు. ప్రియదర్శి అక్కర్లేదు, నేనే ప్రేమల సాంగ్ ని మళ్ళీ రిపీట్ చేయడం కూడా చెప్పేశారు. దీని మీద ప్రియదర్శి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ప్లీజ్ మీ వాదన వింటారు. నీ మీద ఉంటారు, నేను కదా Come to my camera. కాదు, మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీ వైపు నుంచి? హూ డు యూ థింక్ ఇస్ ది యాక్చువల్ హీరో ఆఫ్ ద ఫిల్మ్? నేనే ప్రత్యేకంగా ఎక్కువ చెప్తే కూడా బాగుంది అంటే ఒక్క నిమిషంలో ఏంటి దర్శి వైపు నుంచి కూడా ఒక వీడియో ఉందా? ప్లీజ్. కమ్ టు మై రూమ్. ఎవరు తగ్గలేదబ్బా. ఫైనల్లీ సినిమా చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఎవరు హీరో అని. ఆల్రెడీ రామ్ జగదీష్ అయితే డిసైడ్ అయిపోయారు ఎవరు ఏంటి అనేది, అది కథే హీరో అని. ఎనీవే, మీ బోర్డు నుంచి బయటకు వచ్చి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పొచ్చు. కమా.